మందాకిని మంత్రసాని. మందాకిని వెంకటాపురం గ్రామంలోని అమ్మాయిలను చిలుకగా మార్చివేసింది. మంత్రసాని పెద్దమ్మ ఆ గ్రామం పైన మిత్రా మీద కూర్చొని వెళ్తూ ఉండగా ప్రతి ఇంటిపైన ఉన్న చిలుకను చూసి ఆ గ్రామం మధ్యలో దిగింది. ఎవరమ్మా నువ్వు? మా ఊర్లో ఏం చేస్తున్నావు? మీ ఊరిని ప్రేతాత్మ పట్టుకొని పీడిస్తుందిరా. దానిని అలాగే వదిలేస్తే మీ ఊరిలో అమ్మాయిలందరూ అదిగో చిలుకగా మారిపోతారు. అమ్మా, అవునమ్మా, నా కూతురు పూజ కూడా చిలకగా మారిపోయిందమ్మా. ఇదిగో ఈ చిలకనమ్మా నా కూతురు. నా కూతుర్ని ఎలా అయినా కాపాడమ్మా. అవునమ్మా, మా కూతుర్లు నువ్వే కాపాడాలి. పంచశక్తి, తంత్రశక్తి, అభూత, కల్పన, కాలిని, మాలిని, కృప, భవిష్య, గహత. ఎవడ్రా నన్ను మేలు కొలిపింది? నేనే. నా పేరు మంత్రసాని పెద్దమ్మ. నువ్వేనా మంత్రసాని పెద్దమ్మ అంటే? నాకు తెలుసు నువ్వొస్తావని. నీకోసమే నేను ఈ వల పన్నాను. మర్యాదగా వీరిని తిరిగి మామూలు అమ్మాయిలా మార్చు, లేదంటే నేను అంతం చేస్తాను. నువ్వు నన్నంతం చేస్తావా? అది ఒక్కసారి ప్రయత్నం చేయి. అదృశ్య, భూత, హతః, భస్మ, యతః. పెద్దమ్మ మంత్రానికి మందకాన్ని చనిపోవడం కాకుండా మిగతా చిలుకలన్నీ మందకానిలా మారిపోవడం చూసి ప్రజలందరూ భయపడుతున్నారు. పెద్దమ్మ, చూశావా? నన్ను అంతం చెయ్యడం నీ మంత్రతంత్రాల వలన కాదు, నేనక్కడున్న ప్రతి చిలుకలో ఉన్నానే పెద్దమ్మ. మిత్ర, దీనిని బంధించు. అలాగే పెద్దమ్మా. మిత్ర తన తోకతో మందాకిని చుట్టూ చుట్టగా ఎక్కడో గుహలో కూర్చొని ఉన్న మందాకినికి ఊపిరి ఆడటం లేదు. ఉక్కిరి బిక్కిరైపోతుంది. మందాకిని ఊపిరి ఆడక రక్తబీజని సహాయం కోసం పిలిచింది. మందాకిని పిలువగానే రక్తబీజ వచ్చి తన నోటి నుండి మిత్రా మీదకు అగ్నిని వదిలింది. ఆ వేడికి తట్టుకోలేక మిత్ర మందాకిని విడిచిపెట్టాడు. దానితో అక్కడికి చిలుకలన్నీ ఎగిరిపోయాయి. అమ్మా పెద్దమ్మా, ఏంటమ్మా ఇది? ఆడబిడ్డల్లో ఆ రాక్షసి ఏం చేస్తుందో అమ్మా, నువ్వే ఎలా అయినా కాపాడాలమ్మా. భయపడకండిరా. మీ ఇండ్లకు వెళ్ళి మీ కూతుర్లు వాడిన దువ్వెనల నుండి కొన్ని వెంట్రుకలు తీసుకొని రండి. అందరూ పెద్దమ్మ చెప్పినట్లుగానే వారి ఇళ్లలకు వెళ్లి దువ్వెనల నుండి వెంట్రుకలు తీసుకొని వచ్చారు. అమ్మా, ఇదిగో ఇవేనమ్మా మా పిల్లల వెంట్రుకలు. మిత్రా, హోమం తయారు చెయ్యి. వాయు దిగ్బంధనం చెయ్యి. ఎట్టి పరిస్థితిలో కూడా హోమం మంట చల్లారకూడదు. అలాగే పెద్దమ్మా. అగ్ని అవిష్య, శక్తికుండ భువచ, రుణతృణ బహుళ, సృష్టికారక నాశ్య, అగ్ని అవిష్య అంటూ మంత్రాలు చదవగా హోమంలో పెద్ద మంటలు ఏర్పడింది. మందాకిని అవిష్య, రా, నా ముందుకు రా, వచ్చి నా ముందు కూర్చో. పెద్దమ్మా, నన్ను బంధిస్తావా? అది నీ వల్ల ఏ పని కాదు. నువ్వు వచ్చి నాకు బందీగా మారు, లేకుంటే ఈ అమ్మాయిలను వధిస్తా. వద్దు, వారిని ఏమి చెయ్యకు. నీకు కావాల్సింది నేనే కదా. నేను వస్తాను. నేను నీకు బందీగా మారగానే నువ్వు వారిని అమ్మాయిలుగా మార్చాలి. అలాగే పెద్దమ్మా, నీవు కోరినట్టే వారిని అమ్మాయిలుగా మారుస్తాను. ఇది ఈ మందాకిని మాట. చెప్పాను కదరా, మీ అమ్మాయిలను కాపాడతానని. మీరు నిశ్చింతగా ఉండండి. పెద్దమ్మ మిత్రా మీద కూర్చొని ఆకాశంలో ఎగిరింది. పెద్దమ్మా, నువ్వు ఆ మందాకినికి లొంగిపోతావా? తప్పదు మిత్రా, లేదంటే ఆ మందాకిని ఆ అమ్మాయిలను చంపేస్తుంది. అలా చేస్తే మరి నీ ప్రాణాలకు ప్రమాదం కదా. ఇప్పుడు నా ప్రాణం కంటే ఆ అమ్మాయిల ప్రాణమే ముఖ్యం. నీవు నన్ను మా నాయకుడు అఘోరి దగ్గరికి తీసుకొని వెళ్ళు. అలాగే పెద్దమ్మా. పెద్దమ్మా, మన నాయకుడి దగ్గరికి వచ్చాము. అకల సకల నాయక, శరణు నాయక,
మంత్ర ఉపేక్ష దీక్ష. పెద్దమ్మ అలా మంత్రాలు చదవగానే జలపాతం నీళ్లు పక్కకి జరిగాయి. పెద్దమ్మ నాకు చాలా భయంగా ఉంది. ఈ పెద్దమ్మ ఉండగా నీకు భయం ఎందుకు మిత్రా? పెద్దమ్మ ఇక్కడ చెట్టు మాత్రమే ఉంది కదా. అఘోరాకి నా నమస్కారం. రా పెద్దమ్మా రా, నిన్ను చూసి చాలా రోజులు గడిచిపోయాయి. ఇంతకీ నీవు వచ్చిన విశేషం? అఘోరా, నాకు నీ సహాయం కావాలి. పెద్దమ్మకి నా సహాయం అవసరమా? వినడానికి నాకే ఆశ్చర్యంగా ఉందే. ఏం జరిగింది పెద్దమ్మా? పెద్దమ్మ జరిగిన విషయమంతా అఘోరాకి చెప్పింది. అఘోరా తన మంత్రశక్తులతో మందాకిని చూశాడు. పెద్దమ్మా, ఆ మందాకిని చాలా శక్తివంతమైంది. దానిని నీవు చంపలేవు. అలా అయితే ఆ అమ్మాయిలను కాపాడలేమా? ఒక మార్గం ఉంది పెద్దమ్మా. వైశాఖ పున్నమి నాడు ఆదివారం పూట అర్ధరాత్రి ఉత్తర ఫాల్గుణ నక్షత్రాన జన్మించిన వాడికి మాత్రమే ఆ మందాకిని అంతం చేయగల శక్తి ఉంటుంది. అఘోరా పెద్దమ్మకి చెవులో మందాకిని చంపే రహస్యం చెప్పాడు. పెద్దమ్మ మిత్రాతో కలిసి బయటికి వచ్చింది. మిత్రా, అఘోరా చెప్పింది గుర్తుంది కదా? నీవిప్పుడు వెంటనే వెళ్ళి ఆ నక్షత్రాన జన్మించిన అతన్ని వెతికి పట్టుకో. నేను ఆ మందాకిని దగ్గరికి వెళ్తాను. నీవు ఆ వ్యక్తిని వెతికి పట్టుకోలేకపోతే నేను మందాకిని చేతిలో తప్పకుండా చనిపోతాను. వెళ్ళు మిత్రా. అలాగే పెద్దమ్మా, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. మిత్ర ఆ వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. మంత్రసాని పెద్దమ్మ మందాకిని దగ్గరికి వెళ్ళిపోయింది.